మోషేని గురించి దేవుడిచ్చినటువంటి సాక్ష్యము. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని దేవుడైన యెహోవా మోషే గురించి చెప్తున్నాడు. అదేవిధంగా మోషే తన ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడని దేవుడైన యెహోవా చెప్తున్నాడు. మోషేకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యములు ఏంటంటే, మోషే ఫరో యొక్క ఐగుప్తు రాజ్యంలో ఫరో ఇంటిలో పెరిగేటువంటి కృపా భాగ్యమును మోషేకు అనుగ్రహించాడు. అదేవిధంగా ఐగుప్తులు అభ్యసించినటువంటి విద్యలన్నీ కూడా అభ్యసించుటకు కృప అనుగ్రహించాడు. అంత మాత్రమే కాకుండా ఇజ్రాయెల్ను ఏలేటువంటి ఒక నాయకునిగా స్థిరపరిచాడు. దేవుడైన యెహోవా యొక్క స్వరూపమును నిదానించి చూసేటువంటి కృపను దయచేశాడు. అంతే మాత్రమే కాకుండా దేవుడు మోషేకు వచ్చినటువంటి అధికారంలో ఫరోకి దేవునిగా అతన్ని నియమించి ఉన్నాడు. ఎర్ర సముద్రంలో 2 పాయలు చేసేటువంటి అధికారాన్ని అనుగ్రహించాడు. 10 యొక్క నాశనకరమైనటువంటి తెగుళ్లను రప్పించి వాటిని సమూలను నాశనం చేసేటువంటి కృపను కూడా దేవుడు మోషేకు అనుగ్రహించాడు. దేవుడు యొక్క కృపలో